లక్ష్మణ్ గారు, చెప్పండి. ఇది మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేసి మళ్ళీ పైకోర్టులో ఛాలెంజ్ చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. పోతుందని తెలుసు, ఎలాగో నిలబడమని తెలుసు. ఎలాగైతే ఈరోజు ఆ, మరి పోలిక పెట్టచ్చో లేదో తెలియదు. చట్ట సవరణ బిల్లుకి ఇప్పుడే మహిళా బిల్లు మీద ఓటింగ్ కూడా జరిగింది, వీగిపోయింది. చట్ట సవరణ రాజ్యాంగ సవరణ బిల్లుకి మూడు వంతులు రెండు వంతులు కావాలి మెజారిటీ. బిల్లు వీగిపోద్దని తెలుసు కూడా బిల్లు పెట్టి బురద జల్లే కార్యక్రమం, మహిళలకు వ్యతిరేకమనే ఒక ఇంప్రెషన్ తీసుకొద్దామనే కార్యక్రమం చేసినట్టుగా ఈ వైసీపీ కూడా ఇవి నిలబడవని తెలిసి కూడా ఛాలెంజ్ చేస్తూ పైకోర్టుల వరకు వెళతాం. అలాగే కోర్టులేమో విసిగిపోయి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాకి సంబంధించి చూసుకుందాము. ఆ, ఎంత విసిగిపోతే హైకోర్టు మొన్న మధ్య వ్యాఖ్యలు చేస్తుంది. అసలు పోలీసులు నిద్రపోతున్నారు కాబట్టి ఈ రకంగా దీన్ని ఇప్పటికీ రిపీట్ చేస్తున్నారు. ప్రభుత్వం మారి 2 సంవత్సరాలు అయింది. అసలు మమ్మల్ని తిట్టినటువంటి సోషల్ మీడియాలో మమ్మల్ని అడ్డగోలుగా తిట్టినటువంటి దాని మీద ఈ సిబిఐకి రిఫర్ చేసాం. ఎక్కడుంది, ఏమైంది, దాని సంగతే తేలలేదని చెప్పేసి. అంటే హైకోర్టే అటువంటి ఒక నిస్సహాయ పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు అని చెప్పేసి. సార్, మరి ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు హైకోర్టు అబ్జర్వ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, అలాగే అబ్జర్వేషన్లో భాగంగా చేసినటువంటి ఆ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే సహేతుకంగానే అనిపించిందా? అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో తను ప్రజాప్రతినిధి కాదు, రాజకీయ నాయకుడు. దాన్ని మీద కేసు చేయటం, అది దాని మీద ప్రభుత్వమే వాదించటము, ఇవన్నీ జరిగాయి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఏమైపోయిందంటే, మేము అధికారంలోకి వస్తే మా ఇష్టం, మేము ఏమైనా చేసుకోగలుగుతాం అనేది ఒక అహంకారపూరితమైనటువంటి పరిపాలనలు జరుగుతున్నాయి. నేను ఏ ప్రభుత్వం అనలేదు, గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా తక్కువే కాదు. అన్ని చేయవలసినవన్నీ చేసేస్తాం. ఇక్కడ వాలంటరీ వ్యవస్థలో వాలంటీర్లు అసలు రైట్ ప్రవేశీని కూడా చట్టంలో ఉన్నదాన్ని కూడా ఓవర్లుక్ చేసి వాళ్ళ ప్రైవేటు జీవితాలను కూడా తెలుసుకొని ఆ సమాచారాన్ని ఎవరికి అవసరమో, అంటే పార్టీకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అవసరమో వాళ్ళకి అందజేశారన్నది చాలా ఇన్సిడెంట్ జరిగాయి. అలా అందజేసినట్టు ఉదాహరణ. అలా చేయకూడదు కదా. ఆ ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుకుంటారు, కలుగు ఏదో ఇంట్లో లేకుంటే కూతురు విడాకులు ఇచ్చి ఇంటికి వస్తుంది. ఇట్లాంటివి ఏవో అన్నీ ఉంటాయి. వీళ్ళు అవన్నీ నోట్ చేసుకొని ఇంటింటికి వెళ్ళి అవన్నీ నోట్ చేసుకొని భార్యను ఎవరు వదిలేశాడు, భర్తను భార్య ఎవరు వదిలేసింది, ఇట్లాంటివన్నీ కూడా టేకప్ చేసి ఈ సమాచారాన్ని ఇచ్చి ఈ పార్టీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని అడ్డం పెట్టుకొనేసి ఆ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ బలహీనతను వాళ్ళ ముందు పెట్టి ఓట్లు మాకేయాలని అడగటము, లేకపోతే ఇంకో విధంగా బెదిరించడము, లేకపోతే డబ్బులు అడగడం వాళ్ళ దగ్గర నుంచి, ఎన్ని చేశారు కదా. ఇది వాలంటరీ వ్యవస్థ అన్నది ప్రభుత్వ స్కీములు ఏవైతే ఉన్నాయో అవి సులభతరంగా ప్రజలకు అందటానికి ఏర్పాటు చేసినది వ్యవస్థ. దాని పరిధి మించిపోయి చేశారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఉదాహరణలతో మాట్లాడారు. సరే, ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు అన్ని కరెక్ట్ గా మాట్లాడతారు, సమాచారం అంతా కరెక్ట్ గా ఉంటుంది నేనైతే చెప్పను. మహిళలు మిస్సింగ్ అయిపోయారు, ఆ కేంద్ర డాటా ఉంది, ఇవన్నీ కూడా కేంద్ర డాటా ఏంది, మహిళలు మిస్సింగ్ అయితే రాష్ట్రంలోనే డాటా ఉంటుంది. ఇది లేకుండా ఎట్లా పడుతుంది? మిస్ అంటే కేసు పెడితే మిస్ అయిపోయారని ఎఫ్ఐఆర్ నమోదవుతాయి. ఖచ్చితంగా డీజీపీ ఆఫీసులో డాటా ఉంటుంది. కేసు పెట్టకుండా అంటే అది మనం ఎవరేం చేయలేరు. చాలా మంది కేసులు పెట్టరు, ఎందుకంటే కేసు పెడితే పేపర్లో రావచ్చు, మీడియాలో రావచ్చు, 10 మంది తెలుస్తుంది, అవమానం అని చెప్పి కూడా పెట్టరు. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మహిళలు మిస్ అయిపోతే సరే, మహిళల్ని విదేశాలకు విక్రయిస్తున్నారు, లేకపోతే ఇంకొక వ్యభిచార గృహాలకు పంపించేస్తున్నారు, ఇవన్నీ ఆరోపణలు ఉండవు.
ప్రభుత్వం ఖచ్చితంగా వాటి విషయంలో నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఏ ప్రభుత్వం. అది ప్రాపర్ గా చేయటం లేదు. ఎంత దారుణం అంటే, అరే మా అమ్మాయి కనపడడం లేదు, 3 రోజులు అయింది ఇంటికి రాలేదు అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడి, అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనలేదు, జనరల్ గా చెప్తాను, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈవెన్ హైదరాబాద్ కూడా అట్లే జరుగుతుంది. ఏమని, ఎవరితో లేచిపోయింటుంది, పోయేతో 4 రోజులు వస్తుంది, మీరే ఎత్తుక్కోపోండి, మేము కేసే కట్టము అని పంపించిన సందర్భాలు ఉన్నాయి. తీరా చూస్తే ఎక్కడో చోట రేపు అయిపోయి చనిపోయిన సంఘటనలు బయటకు వస్తాయి. అంటే ఇక్కడ అంత నిర్లిప్తత పోలీస్ వ్యవస్థలో కూడా ఉంది. పట్టించుకోలేని పరిస్థితి. వాళ్ళకి కావాల్సింది ఎంతసేపు ఉన్నా కూడా తెల్లవాడితే అమ్మాయిలా సంపాదించుకోవాలి. ఎక్కడ నీకు ఒక్కటి ఎప్పుడు చెప్తున్న ఈ రాత్రి జరిగిన ఉదాహరణ చెప్తున్న, విజయవాడ నగరంలో కారులో వెళ్తూ ఉంటే బ్రీతింగ్ చూసి, నీకు బ్రీతింగ్ నీకు ఉంది నీకు అంటే దాంట్లోంచి పేపర్ బయటికి రావాలా ఆ మిషన్ నుంచి. ఆ మిషన్ లో పేపర్ అయిపోయికి రాలేదు, నీకు బ్రీతింగ్ ఉంది, పక్కన పెట్టించి 10,000 రూపాయలు అడిగారు ఆ గార్డు, హోమ్ గార్డు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ. 10,000 ఈ కార్డు తీసుకున్నాం. అతను ఎవరో కాదు జర్నలిస్ట్. మళ్ళా మీరు చూడండి, అందుకని చెప్తున్నాను, అయ్యా నేను జర్నలిస్టును, మీరు ఇట్లేంటంటే జర్నలిస్ట్ ఏమి ఇచ్చిపో అంటే ఇతను గట్టిగా వాడితే కర్ర తీసుకొని ఆ ఎస్ఐ కాళ్ళకి పెట్టి కొట్టాడు. ఆ ఫోటో కూడా నాకు పంపాడు, దెబ్బలు తగిలితే. రాత్రి 3 గంటలకు ఫోన్ చేశాను పోలీస్ స్టేషన్. దబాయించి మాట్లాడితే అప్పుడు కారు ఇచ్చేశాడు. అంటే చెప్పండి, ఎవరు పరిపాలన విజయవాడ నగరం మళ్ళీ ఎక్కడో మారుమూల ఏదో చేసుకుంటారు. ఇక్కడ అట్లనే అన్ని చోట్ల, హైదరాబాద్ లో కూడా అంతే. నేనేమో ఒక చోట జరగదు ఒక చదువుకుందని చెప్పను. అరే నేను ఒకసారి లాస్ట్ మంత్ విజయవాడకి సుజనా చౌదరి మీరు చెప్పిన ఇన్సిడెంట్ సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ విజయవాడలో లాస్ట్ నైట్ జరిగిందా? ఓకే. విజయవాడలో సెంటర్ చెప్పగలరా సార్? ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా బెన్ సర్కిల్ దగ్గర చేస్తుంటారు, బట్ అక్కడ అంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా కనబడుతుంది, యాజ్ పర్ రూల్స్ పోతా ఉంటారు సార్. లంకమల్ల పోలీస్ స్టేషన్ ఉంది కదా, కృష్ణలంక కృష్ణల పోలీస్ స్టేషన్. అక్కడ డ్యూటీ కానిస్టేబుల్ తో కూడా మాట్లాడాను ఫోన్. ఓకే. 3:30 గంటలకు చివరకు వాడి దగ్గర డబ్బులు అయ్యా బాబు అంటే 6,000 ఇవి 10,000 కాదు 6,000 బేరం చేశారు. మళ్ళీ 3,000 బేరం చేసి అసలు 3 గంటలు. నేను చెప్పండి అరే ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీసు ఉన్నటువంటి మెయిన్ రోడ్డులో మేము ఎమ్మెల్యే అవ్వడానికి వెళుతూ ఉంటే పోలీసుల బండ్లను ఆపి, ఆటోలను ఆపి పిస్తూ ఉంటే మేము కారు ఆపికి కారు ఆపాము. ఏం చేశారని ఈలోగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ముందుకు వచ్చిన వ్యక్తి ఆపాము. జరిగింది అక్కడ. ఏముంది సార్, లైసెన్స్ లేదు, అది లేదు, డబ్బులు ఇవ్వమన్నారు, 1,000 రూపాయలు ఇచ్చిన పోతుంది. ఎమ్మెల్యే ఆఫీస్ మెయిన్ రోడ్లో అంటే ఎక్కడ భయం ఉంది? భయం ఏమైనా ఉందా? ఏమీ లేదు. జరగవలసినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యవస్థ వచ్చినప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రతిపక్షాలు చెప్పడంలో ఏమీ తప్పు లేదు, చెప్పాల్సిందే. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ కేసులు పెడతామంటే కరెక్ట్ అయితే కాదు, ఆయన తప్పేం చేయలేదు. ఆయనకున్న డాటా మేరకు ఆయన చెప్తాడు, అవునండి 40,000 మంది మిస్సింగ్ అంటున్నాడు,
10,000 మంది అయినా మిస్సింగ్ అయినా కూడా చిన్న విషయం అది కాదు కదా, పెద్ద విషయమే కదా. దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అయ్యా పాపం మేము మొత్తం సర్వే చేసాం, అన్ని చోట్ల నుంచి రిపోర్ట్లు తీసుకొచ్చాము, కేసులు ఇంకా అయ్యాయి, మిస్ అయ్యారు, మందిని ఐడెంటిఫై చేశాము, ఇంతమంది ఇలా కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు అని ఇట్లాంటి సమాచారం ప్రభుత్వం చాలి తప్ప అలా అన్నందుకు ఆయన మీద కేసు పెడతామంటే రైట్ సార్. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తుంటే అప్పుడు తెల్లవారుతాను డోర్ కొట్టడం, తీసుకెళ్లి కేసు పెట్టడం. ఎస్ సార్. అన్న నీకు చేస్తున్నారో చూడి పబ్లిసిటీ అది ప్రభుత్వానికి. అయితే జరగకుండా అవ్వాలి కదా, అది కూడా కావాలి, తప్పులు జరగకుండా కదా. కరెక్ట్. రైట్. ఎనీవే మనం ఆల్మోస్ట్ 1 hour అయింది ఈ టాపిక్ స్టార్ట్ చేసి. మరో అంశంలోకి వెళదాము. వెళ్లే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.